శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చిన్న మార్కెట్ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు జల సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలతో ర్యాలీకి జిల్లా సాధన కమిటీ పిలుపునివ్వగా విద్యార్థులను ర్యాలీకి వెళ్లకుండా కళాశాలలు విద్యాలయాల యాజమాన్యాలకు పోలీసులు నోటీసులు పంపారు. పోలీసు చర్యలను నిరసిస్తూ అంబేద్కర్ సర్కిల్లో జిల్లా సాధన కమిటీ నిరసన తెలిపారు. ఎమ్మెల్యే బాలకృష్ణ జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోండి అంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు పెద్ద ఎత్తున హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పి పిలుపునిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ నిర్వహించేకి విద్యార్థి సంఘాలుగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేశాం. ఎంత నిర్బంధం అంటే స్వయాన పోలీసు వాళ్ళే మేనేజ్మెంట్లు కాలేజీల దగ్గరకు వెళ్ళి నోటీసులు ఇచ్చి ఈ ర్యాలీలో ఎవరు కూడా విద్యార్థులు పాల్గొనకూడదని చెప్పి చాలా స్పష్టంగా పోలీసుల ద్వారా ఈ ర్యాలీని అణచివేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు స్వయాన నందమూరి బాలకృష్ణ గారే స్వయాన పోరాటం చేశారు హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని చెప్పి. ఈరోజు అధికారంలో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా గతంలో పోరాటాల్లో పాల్గొన్నారు. ఈరోజు విద్యార్థి సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు రాజకీయ కార్యక్రమాలకి విద్యార్థుల్ని పంపించకూడదు, దానికి పూర్తి బాధ్యత యాజమాన్యాలదే అని చెప్పి పోలీసు వారు నోటీసు ఇవ్వడం సిగ్గుమాలిన చర్య అని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. గతంలో విద్యాశాఖ మంత్రి పాదయాత్ర చేసే క్రమంలో పెద్ద ఎత్తున యువకులు పాదయాత్ర చేసే క్రమంలో విద్యార్థుల దగ్గరికి వెళ్ళి నువ్వు సమస్యలు తెలుసుకోలేదా అని చెప్పి నారా లోకేష్ ని ప్రశ్నిస్తా ఉన్నావు. ఈరోజు హిందూపురం వాసులుగా హిందూపురం ప్రజల చిరుకార కోరిక ఉన్నటువంటి ఈ జిల్లా సాధనలో ఎందుకు ఈ విద్యార్థుల్ని పాల్గొనకుండా అడ్డుకున్నారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా మంగళవారం రోజు అన్ని విద్యా సంస్థలకి బంద్కి ఈరోజు విద్యార్థి సంఘాలు పిలుపునివ్వబోతున్నాము. దానితో పాటు ఈ జిల్లా విద్యార్థి ఉద్యమానికి వేదిక హిందూపురం కాబోతా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మాట తప్పని మడమ తిప్పని ఈరోజు కుటుంబంలో పుట్టినటువంటి బాలకృష్ణ గారు ఎందుకు మాట తప్పారు అని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం. మాట నిలబెట్టుకోవాలని ఉద్దేశం ఉంటే హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేసి మాట నిలబెట్టుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా హితవు పలుకుతున్నాం. ఈ నిర్బంధాలన్నీ ఎన్ని పెట్టినా జిల్లా ఉద్యమం ఎవరి చేత ఉద్యమాన్ని నీరగార్చే పరిస్థితి ఎవరు రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో పెద్ద పోరాటాన్ని విద్యార్థి సంఘాలుగా తలబడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వానికి. రోజులుగా హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని చెప్పి హిందూపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మేము ఎంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశాం. ఈ కార్యక్రమాల్ని మేము శాంతియుతంగా చేస్తూ ఉంటే మరి ప్రభుత్వం మా మీద నిర్బంధం పెట్టి నిన్నటి నుంచి మున్సిపల్ కమిషనరు, ఎంపీడీఓ, ఎంఈఓ అందరూ కూడా బెదిరింపు కాల్ చేస్తున్నారు. మేము పర్మిషన్ ఇచ్చినా కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఈ ఉద్యమాన్ని మరి ప్రజాస్వామ్యయుతంగా చేస్తూ ఉంటే దాన్ని అణచివేయాలని చూస్తున్నారు. ఈ అణచివేతలకు పోలీసుల బెదిరింపులకు మేము బెదిరేది లేదు. హిందూపురం జిల్లా సాధించే వరకు కూడా పోరాడతాం. మేమేమడుగుతున్నాం, ఎప్పుడైతే బాలకృష్ణ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హిందూపురం జిల్లా చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు, ధర్నా చేశారు, మౌన ప్రదర్శన చేశారు. అదే విషయాన్ని మేము ఇప్పుడు అడుగుతున్నాం. బాలకృష్ణ గారు, ఇప్పుడున్నది మీ ప్రభుత్వమే. మేము ప్రజాస్వామ్యయుతంగా మీరు ఏదైతే ఆ రోజు వాగ్దానం చేశారో, ఆ రోజు మీరు ధర్నా చేశారో అదే విషయాన్ని ఈ రోజు అడుగుతున్నాం. ఇప్పుడు ఎందుకు జిల్లా ఇవ్వరు? మీరే కదా ఉండేది, మీ ప్రభుత్వమే కదా ఉండేది. వెళ్ళండి, సీఎం గారితో వెళ్ళండి, హిందూపూర్ ప్రజల వాంఛను
ప్రజల కోరికను సీఎం గారి దృష్టికి తీసుకుపోయి మాకు జిల్లా కేంద్రం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి జిల్లా సాధించే వరకు విశ్రమించమని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం.